సంఖ్యాకాండం సంఖ్యాకాండం 25వ అధ్యాయం. సంఖ్యాకాండం 25వ అధ్యాయము 12-13 వచనాలు చదువుదాం. సంఖ్యాకాండం 25, 12, 13 వచనాలు. కాబట్టి నీవు అతనితో ఇట్లనము, అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను. అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగును. ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలు నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. 13వ వచనంలో రాస్తుంది, అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై. దేవుని విషయములో ఆసక్తి. ఆసక్తి అంటే ఆసక్తిని ఇంగ్లీష్లో ఏమంటారు? ఇంట్రెస్ట్. యాక్చువల్గా ఈ టైము వాక్యం విని ఇంట్రెస్ట్ కాదేమో కదా. ఒక 2 పాటలు గట్టిగా వాడితే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే మన శరీరము బాగా మత్తు ఉండేది కదా. నిద్రకు శరీరము త్వరగా బెండ్ అయిపోయే సమయం ఇది. 2 నిమిషాలు అట్లా కళ్ళు మూసుకుంటే గంట అయిపోద్ది తెరిచేసరికి కదా. ఎప్పుడైనా మీకు అట్లా అనిపించిందా? చాలామంది జర్నీ చేసేటప్పుడు కూడా ఎట్లుంటుంది అని అంటే, ప్రయాణం చేస్తూ చేస్తూ అసలు పడుకోకూడదు, ఎందుకంటే తొందరగా మన సంగతి మనకి ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. మనం పడుకున్నామంటే లేపినా లేగం, నీళ్ళు కొట్టేదాకా లేగం కదా. అట్లాంటిది ఉంటాం మనం. ఇక ప్రయాణం చేసేటప్పుడు అస్సలు ఇది కావద్దు అనుకొని నిద్రపోవద్దని ఉండి డెస్టినేషన్ దగ్గరగా ఉన్నప్పుడు నిద్రపోతాం మనం. కొన్ని సందర్భాల్లో మనం దిగాల్సిన ఆ డెస్టినేషన్ ఏదైతే ఉందో దాన్ని దాటి దిగేటువంటి పరిస్థితులు కూడా వస్తాయి, వచ్చుండొచ్చు కూడా కొంతమందికి. సరే, ఇట్లా కాకుండా దేవుని బైబిల్ మామూలుగా కామన్గా చదివేటప్పుడు నిద్రపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అబద్ధం, అందరికీ ఎక్స్పీరియన్స్ అది తెలుసా. నాకు లేదు అని అనటానికి లేదు. వాక్యం చదివేటప్పుడు ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది. అర్థమైందా? ఆటోమేటిక్గా. కొన్ని సందర్భాల్లో వాక్యం చదవాలన్నా కానీ మనకు అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు అనుకుని, అది వేరే సంగతి. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, అతడు తన దేవుని విషయమందు ఆసక్తి, ఇంట్రెస్ట్. మొబైల్ ఫోన్ అంటే పబ్జి అంటే ఇంట్రెస్ట్ కదా. పబ్జి మీద ఇంట్రెస్ట్, మ్యాచింగ్ మీద ఇంట్రెస్ట్, బైక్ మీద ఇంట్రెస్ట్, ఐఫోన్ మీద ఇంట్రెస్ట్ కదా. మంచి మంచి కంపెనీలలో జాబ్ చేయాలని ఇంట్రెస్ట్, కానీ చదవలే, కానీ అది తర్వాత సంగతి. ఏదో దాని మీద ఇంట్రెస్ట్ బాగా పెడతా ఉంటాం మనం. కానీ ఇక్కడ ఒక వ్యక్తి, ఈయన పేరు యొక్క అర్థం డిఫరెంట్గా ఉంది, కానీ అర్థమైతే చెప్పను. ఆ వ్యక్తి ఫినేహాస్ అనేటువంటి వ్యక్తి. అతడు ఎలాంటి వాడు అనంటే, దేవుని విషయమందు ఆసక్తి. ఈ మాట ఒక వ్యక్తో, ఒక సామాన్యమైన వ్యక్తో,
లేదా తనతో ఉన్నటువంటి ఫ్రెండో ఎవరో చెప్పింది కాదు. దేవుడే స్వయాన 12వ వచనమా, కాబట్టి నీవు అతనితో నీవు వెళ్ళు, నువ్వు చెప్పు. ఏం చెప్పు? నేను చెప్పింది చెప్పు. ఏంది దేవుడు ఏం చెప్పాడు? 13వ వచనం మధ్య వరుస, అతడు తన దేవుని విషయమందు, దేవుడిచ్చిన సాక్ష్యం అది, దేవుని విషయమందు ఆసక్తి అని. ఇక్కడ ఒక సందర్భాన్ని జ్ఞాపకం చెప్తా. దేవుని విషయమందు ఆసక్తి గలవాడని దేవుడే అతని గురించి సాక్ష్యం ఇచ్చాడు. అంటే ఈయన ఎవరి సైట్లో ఉన్నాడంటే దేవుని సైట్లో ఉన్నాడు, దేవుడి దృష్టిలో ఉన్నాడు. దేవుని దృష్టిలో ఉన్న వ్యక్తి. ఇది మనుషుల కొరకు మానవులకి కనబడేటువంటి వ్యక్తిగా, మనుషులకు కనబడే పని చేసే వ్యక్తిగా ఉండలేదు. అప్పటిదాకా నిలబడతాడు బండి కానుకొని, లేకపోతే ఏదో అక్కడ కూర్చుంటాడు. ఈలోపు అన్నోళ్ళు అంకులోళ్ళు ఎవరైనా వచ్చారంటే ఏదో శుభ్రం చేసినట్టు, ఏదో ఊడ్చినట్లు, ఏదో తీసుకుని పోయినట్లు అజ్జేని అంటారు మనుషులు చూసేటప్పుడు. కాకపోతే ఈ వ్యక్తి అలా లేడు. ఈ ఫినియాస్ అనే వ్యక్తి దేవుని దృష్టిలో ఆసక్తిగా ఉన్నాడు. తన దేవుని విషయమందు ఆసక్తి, ఇంట్రెస్ట్ ఉండొచ్చు. దేని మీద అనంటే దేవుని విషయంలోనే ఆసక్తి కలిగిన వాడుగా ఉండాలి. మనము దేని విషయములో ఆసక్తి కలిగి ఉన్నాం? ఆసక్తిని గురించి, దేవుని విషయాల్లో ఆసక్తి ఉండాలి అని అంటే, ఇంట్రెస్ట్ ఉండాలంటే మనకి కొన్ని అలవాట్లు అనేది అవసరం. వాటి మీద ముందు ఇంట్రెస్ట్ ఉండాలి. ఏంటి అవి? దేవుని వాక్యంలో చూస్తే 69వ కీర్తన 9వ వచనం. ముందుగా మనకు దేవుని విషయమందు ఆసక్తి ఉండాలంటే దేవుని ఇంటి విషయంలో ఆసక్తి అనేది అవసరం. ఇక్కడ ఈ కీర్తన రాసినటువంటి దైవజనుడు ఏమంటున్నాడంటే, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది. దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది. భక్షించడం అంటే తినడం, అంతేనా? మీకు ఇంతకుముందు చెప్పిన ఒక అంటే ఫిలాసఫీ లాంటిది, ఒక తత్వజ్ఞానం లాంటిది. తత్వజ్ఞానం ఎట్టుంటుంది అని చెప్పాను మీకు ఇంతకుముందు, గుర్తుందో లేదో. నేను ఫిలాసఫీ ఈజ్ నథింగ్ బట్ అన్అండర్స్టాండబుల్ క్వశ్చన్స్ టు ఇన్సాల్వబుల్ ఆన్సర్స్. అర్థం కాని ప్రశ్నలకు అర్థం కాని జవాబే ఫిలాసఫీ. 1,00,000 భక్ష్యములు భక్షించిన లక్ష్మయ్యకు ఒక భక్ష్యము. మర్చిపోయారా? ఇది గుర్తుపెట్టుకోవాలి, నోరు మంచి యాక్టివ్గా తిరుగుతుంది. 1,00,000 భక్ష్యములు భక్షించిన, భక్ష్యము అంటే తినేది, అదేనా? ఇక్కడ ఈ వ్యక్తి అంటున్నాడు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి. తినడం ఎప్పుడు తింటాం? ఎప్పుడు పడితే అప్పుడు తింటామా? కొంతమంది ఉంటారు 24 గంటలు వాళ్ళ పని ఎట్లుంటుందంటే, కూర్చొని తినరా అంటే అరిగేదాకా, కొండలన్నీ తరిగేదాకా తినేవాళ్ళు ఉన్నారు కొంతమంది లోకంలో, అర్థమైందా? కానీ మనం అట్లా ఉండొద్దు. మామూలుగా తినడం అని అంటే ఆకలేస్తేనే తినేది. కొన్ని సందర్భాలంట నోరేమో కావాలంటదంట, కడుపేమో వద్దంటదంట. అరే ఇక జాలరా బాబు, ఇందులో పట్టదురా అని అంటే నోరు ఇంకా తింటా అని నోటికేమో కావాలనిపిస్తుంది. లాస్ట్ ఇది ఒక్కటే, అన్ని తిన్న తర్వాత బిర్యానీ తిన్నాము, తినాలనిపిస్తుందా? లేదుగా. బిర్యానీ తిన్నాము, తర్వాత అందులోకి ఇంకేదేదో రోటీలోకి చికెన్ ఫ్రై, ఇవన్నీ చెప్తుంటే ఏదైనా ఫంక్షన్ చేస్తే బాగుండు, ఏదైనా పెళ్లి చేస్తే బాగుండు అనుకుంటా. ఇవన్నీ తిన్న తర్వాత ఆఖరిలో
ఇట్ ఆ! అది చూసిన తర్వాత ఇక అప్పటికి ఆ బిర్యానీ చేసిన వ్యక్తి బహుశా ఆహ్, ఆ కుకింగ్ చేసే వ్యక్తి, ఆ చెఫ్ ముస్లిం అయి ఉండొచ్చు. బిర్యానీ స్మెల్ వాడు చేస్తుంటేనే వాసనతో కడుపు నిండిపోయింది. ఇక అన్నం చూస్తుంటంటే కడుపు ఎట్లుందంటే తహతహలాడుతుంది. కళ్ళ ముందుకు వచ్చిన తర్వాత ప్రభా ఈ ఆహారాన్ని దీవించేసినాం ప్రార్థిస్తున్నాం తండ్రి. అబ్బా, ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నామో అట్లా బిర్యానీకి వచ్చిన తర్వాత కదా. బహుశా మనం అట్లుండొచ్చేమో, అంటే అట్లుండొద్దని కూడా నేను అన్ను. అంత ఇంట్రెస్ట్ ఎట్లుంటుందో దేవుని ఇంటి విషయంలో కూడా అంత ఆసక్తి కలిగి ఉండాలట. దేవుని ఇంటి విషయంలో ఆసక్తి కలిగిన ఒక వ్యక్తి సమూయేలు ఉన్నాడు కదా. సమూయేలు మందిరంలో ఎట్లాంటి వాళ్ళైనా ఉండని, ఎవరైనా రాని, ఎవరైనా వెళ్ళిపోని, ఏమైనా జరగని, సమూయేలు తన దేవునికి పరిచర్య చేయుచుండెను. సమూయేలు బాలుడైన సమూయేలు. ఊరికినే ఏ సమూయేలు? బాలుడైన. ఎందుకు ఆ పదాన్ని ఉపయోగించాడంటే సమూయేలు ఒక ప్రవక్తగా కూడా ఉన్నాడు. ప్రవక్తగా ఉన్నాడు, న్యాయాధిపతిగా కూడా ఉన్నాడు సమూయేలు. ఇక్కడ చెప్పబడినటువంటి సమూయేలు దగ్గరికి వచ్చిన ఈ సమూయేలు, పరిచర్య చేసే సమూయేలు ఎవరంటే బాలుడైన సమూయేలు. అర్థమైందా? అది ఈ మొదటి సమూయేలు 2లో ఆ పదం ఉంది. 3వ అధ్యాయం బాలుడైన సమూయేలు. ఈ సమూయేలు ఎవరు అని అంటే ఆయన అదే సమూయేలు, బాలుడైన ఈ సమూయేలు దేవుని స్వరము విన్న సమూయేలు. అర్థమైందా? దేవుని ఇంటి గురించిన ఆసక్తి కలిగి ఉంటే, దేవునికి పరిచర్య చేస్తాం దేవుని ఇంట్లో, దేవుని ఇంటి విషయంలో ఆసక్తి ఉంటే. సమూయేలు 3వ అధ్యాయం మొదటి సమూయేలులో సమూయేలు ఎవరి స్వరం విన్నాడు? దేవుని స్వరం. అంటే ఇప్పుడు దేవుని ఇంటి గూర్చిన ఆసక్తి మనకేం చేస్తుంది? దేవుని స్వరం వినేలాగా చేస్తుంది. అబ్బా, దేవుడి స్వరం. దేవుడు మాట్లాడతాడా? దేవుడు మాట్లాడతాడా? చెప్పాలా? ఇటు చూడండి, నా వైపు చూడండి. దేవుడు మాట్లాడతాడా? 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 మాట్లాడా? మాట్లాడతాడంటే ఏం మాట్లాడతాడు అంటాడు. మాట్లాడట్లేదంటే ఎందుకు మాట్లాడలేదని అంటాడు. దేవుడు మాట్లాడతాడు కదా. ఎలా మాట్లాడతాడు? ఆయన స్వరం, దేవుని వాక్యం ద్వారా మాట్లాడు. కొంతమంది కొన్ని రకాలుగా ఒక వ్యక్తి అనుకున్నాడంట. మనం కూడా చాలా సందర్భాల్లో, మీరు ఎంతమంది అనుకున్నారో నాకు తెలియదు కానీ నేను కూడా అనుకున్నా, ప్రభా ఒక్కసారి నాకు కనబడిపోవా ఈ రాత్రి, ఎవ్వరు లేనప్పుడు, డోర్లన్నీ వేసుకొని చీకట్లో పడుకున్నప్పుడు, ప్రభా ఒకసారి కనపడవా. ఎందుకంటే చాలా మందికి వెలుగు గొప్ప వెలుగు వచ్చి కనపడ్డాడు కదా. కొన్ని సందర్భాల్లో నేను ఆశతో ఆ కొన్ని రాత్రులు అర్ధరాత్రి వరకు, ప్రభా కనపడు, ప్రభా కనపడు, కనపడు అంటే ఎడ కనపడతాడు? దేవుడు కనబడితే నేను ఆ రాత్రి ఉంటే కదా. ఇక అంతే, అదే నాకు ఆఖరి రాత్రి, ఆలరాత్రి, ముగింపు రాత్రి, జీవితంలో ముగిసే రాత్రి. ఆయన చూచి ఏ నరుడు బ్రతకలేడు. అలాంటి సాహసం చేయాలనుకున్నా. మీరు అనుకునేది అట్లా, ప్రభు మాట్లాడితేనే, దేవుడు కనపడితేనే, దేవుడు ఉంటేనే. ఇవన్నీ అలాంటి తీర్మానాలు కాదు. ఏ పరిస్థితులు అయినా ఎట్లున్నా కానీ దేవుని ఇంటికి రావాలి. బాలుడైన సమూయేలు దేవుని ఇంటిని కూర్చిన ఆసక్తి కలిగిన. ఈ సంగతి ఎందుకు చెప్తున్నా? టాపిక్ ఎవరు? ఫినెయాస్ ఎలాంటి వాడు? దేవుడు అతని గురించి ఇచ్చిన సాక్ష్యం, అతడు తన దేవుని విషయమందు దేవుని విషయమందు ఆసక్తి కలిగి ఉండటానికి పూర్వం తనకున్న ఆసక్తి ఎలాంటిదంటే దేవుని ఇంటిని కూర్చున్నటువంటి ఆసక్తి. సమయానికి వచ్చేవాడు, తనకున్న పని తాను చేసేవాడు, తన వర్క్ ఏదుందో ఆ పని చేసేవాడు. ఇతరులకు చూచేవాడు కాదు. అర్థమైందా? ఇతరుల్ని గమనించేవాడు కాదు. ఇంకోటి, మందిరంలో పెద్దోళ్ళు ఉన్నారు. పెద్దోళ్ళు ఉంటే నువ్వేందంట, నువ్వు చేయకుండా నాకు చెప్పేది ఏందంట అని అన్నాడా? అన్నాడా? డేవిడ్ అన్నాడా? అన్నాడా? అనలే, అట్లా అనలే.
ఏమన్నాడు తెలుసా? ఏలీ దగ్గరికి వచ్చి, అయ్యా, నువ్వేనా నన్ను పిలిచింది? మీరేనా నన్ను పిలిచింది? నేను కాదయ్యా, నువ్వు వెళ్ళి నీ పడక దగ్గర పడుకో. మళ్ళీ ఏలి పిలిచినట్టు అనిపించింది, మళ్ళీ వచ్చాడు ఏలి దగ్గరికి. అర్థమైందా? కాబట్టి ఈ వ్యక్తి ఎలా ఉన్నాడు అంటే, దేవుని ఇంటిలో ఉన్నటువంటి పెద్దవారిని గౌరవించేటువంటి బాలుడైన సమూయేలు. నోటికొచ్చినట్టు మాట్లాడే సమూయేలు కాదు, ఎదిరించే సమూయేలు కాదు, మాట వినని సమూయేలు కాదు, దేవుని పని కనబడితే వదిలిపెట్టి వెళ్ళే సమూయేలు కాదు, ఎవరు వాళ్ళు వస్తేనే నేను వస్తానని అనుకునే సమూయేలు కాదు, వాళ్ళు మంచిగుంటేనే నేను ఆ మందిరంలో ఉంటానని అనుకునే సమూయేలు కాదు ఈ సమూయేలు. దేవుని ఇంటి విషయంలో వ్యక్తిగతంగా తనకున్నటువంటి ఆసక్తి ఎంతో గొప్పది. అందుకని ఏలికి కూడా వినపడని దేవుని స్వరము సమూయేలుకి వినపడది. అలా ఆ దినాలు ఎలాంటివి తెలుసా? బైబిల్లో రాశాడు, ఆ దినముల యందు యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. అరుదు అనే దానికంటే నేను ఇంకో పరిభాష మాటలు ఉపయోగిస్తా. ఆ దినముల యందు యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట కరువు. కరువైన దినాలు. కరువు అని అంటే మీకు దాహం అవుతుంది, అర్థమైందా? ఈ ఊరు దాటితే దాదాపు 20 కిలోమీటర్ల దాకా ఏ షాపు దొరకదు, అర్థమైందా? అప్పుడు ఏం చేస్తాం? ఇక్కడే వాటర్ బాటిల్ కొనుక్కుంటాం, తాగుతాం, ఇంకో బాటిల్ ఎక్స్ట్రా కదా పెట్టుకొని వెళ్తాం. ఏం కాదులే అని అనుకుని పోతే మధ్యలో దాహం అయితే ఎక్కడ? కరువు. ఏముండదు అక్కడ. దేవుని వాక్యము కరువు. దేవుని వాక్కు కరువుగా ఉన్న దినాల్లో, ఎవ్వరికి ఆ వాక్కు దొరకని దినాల్లో, ఎవరు పొందుకోలేనటువంటి దినాల్లో సమూయేలు ఒక్కడు పొందుకున్నాడు. ఏలి కూడా పొందుకోలే. సమూయేలు కన్నటువంటి సమూయేలుని కన్న ఆ తల్లి హన్నా కూడా పొందుకోలే. ఒక్క సమూయేలు పొందుకున్నాడు. ఇదంతటికీ కారణం ఏంటంటే, సమూయేలు దేవుని ఇంటి విషయంలో ఏం కలిగినాడు? ఆసక్తి కలిగినాడు. బైబిల్లో ఏమని రాసిందంటే, సమూయేలు ఏలి ఎదుట. ఎవరు ఎదుట? ఏలి ఎదుట. నేను చెప్పడం కంటే మీరందరూ చూచి చదవటం మంచిది. రండి, సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం. బాలుడైన సమూయేలు. ఆగండమ్మా, అక్కడ డేవిడ్ బ్రదర్ చదువుతున్నాడు, చదువమ్మ, నువ్వు గట్టి చదువు. చాలు. ఎవరు ఎదుటట చెప్పాలి. ఎవరు ఎదుట? ఏం చేస్తున్నాడు? నిలబడ్డా? నవ్వుతున్నాడా? ఎదిరిస్తున్నాడా? గర్విష్ఠిగా ఉన్నాడా? ఏం చేస్తున్నాడంట అంటే, ఇప్పుడు నేనంట, ఈ సమూయేలు దేవుని మందిరంలో ఉన్న పరిచర్య ఎవరిదని భావించాడు? ఎవరిదని భావించాడు? దేవుని పరిచర్య. దేవుని మందిరంలో జరిగే పరిచర్య ఎవరి పరిచర్య? దేవుని పరిచర్య. నువ్వు చూస్తుంటే ఒక పేపర్ ముక్క కనిపించింది అనుకో మందిరంలో, వేస్ట్ పేపర్, దాన్ని తీయటం ఒకరు చెప్తే తీయాలా? కాంపౌండ్లో నీకు చెత్త కనిపించింది అనుకో, ఎవరైనా పని పురమాయిస్తేనే తీయాలా? లేదు. నీకు కనిపించిన వెంటనే తీసే పని ఎవరి పరిచర్య? అది దేవుని పరిచర్య. ఆ పరిచర్య దేవుడు నాకు ఇచ్చాడు. నీ కంటికి ఎందుకు కనిపించింది అది? ఆ పని నీ దృష్టిలోనే ఎందుకు అది కనిపించింది? నీ కన్నులకే. వచ్చిన వాళ్ళందరి కన్నులకు ఆ పని మరుగైంది, నీకు మాత్రమే కనపడ్డది ఆ పని. అంటే అందులో ఉద్దేశం ఏమై ఉండాలా? అందులో దేవుని ఉద్దేశం ఏమై ఉండాలా? నా కుమారుడు నా పని చేయాలని నాకు ఇష్టం, నా కుమార్తె నా పని చేయాలని నాకు ఇష్టం.
ఆ పని అందరి కనులకు మరుగు చేసి నీ ఒక్కదానికే కనిపించేటట్లు చూపించాడు దేవుడు. ఆ పని, ఆ పరిచర్య చేస్తే దాన్ని మొదలుకొని బేర్షెబ వరకు సమూయేలు మాట్లాడితే ఆ మాట ఒక శాసనం అయిపోయింది. అర్థమైందా? మళ్ళీ దానికి ఎవ్వరు వారు మాట తీయలే, వెనక్కి తీయబడని మాటలవి. అర్థమైందా? అలాంటి వ్యక్తిగా ఉన్నాడు. ఇదంతా మళ్ళీ దేనిని బట్టి అంటే దేవుని ఇంటి విషయంలో సమూయేలుకున్న ఆసక్తి. అతడు తన దేవుని యందు ఏం కలిగిన వాడు? ఆసక్తి కలిగినటువంటి వాడు. అర్థమైందా? మొట్టమొదటి ఆసక్తి దేని విషయంలో కలిగి ఉండాలా? దేవుని మందిరం, దేవుని ఇంటి విషయంలో. పని చేయటమే కాదు. మనం ఏందంకుల్ పొద్దునొచ్చి సాపలేసిపోయినా అంటే నీకేమన్నా ఇదా? సాపలేసిపోతే లేటుకి రావాలని ఏమన్నా ఉందా? సాపలేసినందుకు ఉందా? ఊడ్చినందుకు లేటుకు రావచ్చు అని ఏమైనా ఉందా బైబిల్? అట్లా అలాంటి నియమాలు ఏమైనా ఉన్నాయా మనకి? పొద్దున్నే వచ్చాను ప్రభా, పొద్దున్నే సువార్త చేశాను ప్రభా, పొద్దున్నే చేపలు వేసాను ప్రభా, టీ పెట్టాను ప్రభా, చేపలు వేసాను ప్రభా, ఊడ్చాను ప్రభా, చెత్త తీసాను ప్రభా, ఎంత చేశాను, అందుకని లేటుగా వచ్చా అనంటే ఊరుకుంటాడా దేవుడు? నువ్వు అంత పని చేసి దేవుని ఇంటికి సమయానికి రాకపోతే పెడదాం. నువ్వు అంత పని చేసి సమయానికి వచ్చినావంటే దేవుడు నిన్ను మనం మామూలుగా కొంతమందిని మాదిరిగా పెట్టుకుంటాం, రోల్ మోడల్గా పెట్టుకుంటాం కదా. దేవుడు నిన్ను మోడల్గా చేస్తాడు. వేతనీయాలు అప్పుడు ఫలానా వ్యక్తి ఇంట్లో అనుకుంటారు వేరే వాళ్ళ తల్లిదండ్రులు, ఫలానా ఏమన్నొస్తాడు చూసావా, చేపలు వేసాడు, మందిరానికి వచ్చాడు, కూర్చున్నాడు, టయానికి వచ్చాడు. టయానికి వస్తే సరిపోద్దా? చేపలు వేస్తే సరిపోదు, వేసినాం. టయానికి వచ్చినాం, సరిపోద్దా? దేవుని వాక్యం వినాలి. దేవుని మందిరంలో వాక్యం విన్న తర్వాత వాక్యానుసారంగా ఆరాధించాలి. వాక్యం వింటున్నా కానీ గుర్తుండట్లేదు ఈ మైండ్కి. ఎంతమందికి అట్లా అనిపించిందో? చెప్పిన వాక్యము మనకి గుర్తుండట్లేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మన ఇక్కడున్న వాళ్ళు వాక్యానుసారంగా కూడా ఆరాధన చేయాల. గుర్తుండలేదు అనుకో, అప్పుడు ఒక పెన్ను పేపర్ తీసుకొని వాక్యం చెప్తుంటే ఏం చేయాలా? రాసుకోవాలా. ఇది నేను చెప్పేది కాదు, దేవుని వాక్యంలోనే ఉంది. నువ్వు చూచుచున్న వాటిని, వినిన వాటిని, వింటున్న వాటిని ఒక పుస్తకమందు వ్రాసి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఈ సంగతులు ఉన్నాయి. తర్వాత ఇర్మియా గ్రంథంలో కూడా ఉంది, నువ్వు వాటిని రాసుకొనుము అని ఉంది. అర్థమైందా? కాబట్టి దేవుని వాక్యం రాయటము అనేది మంచి అలవాటు. నేను నా చిన్నప్పటి నుంచి రాసేవాడిని దేవుని వాక్యం. అర్థమైందా? ఉన్నాయి నా దగ్గర, నేను రాసిన పుస్తకాలన్నీ ఉన్నాయి. నేను రాసినవి అంటే నేను కవిని కాదు, ఏదో ఆలోచన చేసి చెట్ల కింద, పుట్ల కింద, గొట్ల కింద రాసినే కావు. ఎవరైనా దైవ సేవకులు వచ్చి వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యాన్ని రాసుకునే అలవాటు ఉంది, పుస్తకాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి అనుభవం మనకు అవసరం. దేవుని ఇంటిని కూర్చిన ఆసక్తి అంటే ఇవన్నీ లక్షణాలు ఉండాలా. దేవుని ఇంట్లో పని చేయాలా, దేవుని ఇంటికి సమయానికి రావాలి, దేవుని ఇంట్లో పెద్దలకు లోబడాలి, దేవుని వాక్యం వినాలి, దేవుని వాక్యానుసారంగా ఆరాధించాలి, దేవుని వాక్యానుసారంగా జీవించడం అలవాటు చేసుకోవాలి. ఇవన్నీ దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తిలో ఉన్న విషయాలే. ఇందులో ఏ ఒక్కటి మనలో లోపమున్నా లేకపోయినా మనకి ఏ ఆసక్తి లేదు? దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి లేదు. దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి లేకపోతే దేవుని స్వరము వినలేము. ఈ దినాల్లో యవనస్తులుగా దేవుడు మాట్లాడుతున్న మన చెవులలో ఎందుకు ఆయన స్వరం వినలేకపోతున్నాము? ఆ వాక్యము హృదయంలో ఎందుకు
ఫలభరితంగా ఉండట్లేదు అని అంటే దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి మనలో లోపించింది. నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయా? మనకు ఉండాల్సినటువంటి లక్షణము దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి అవసరం. రెండవది, యాకోబు పత్రిక 5:17. మీ బైబిల్లో యాకోబు పత్రిక లేదనిపిస్తుంది నాకు. 5:17 చదవండి. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. ఇది ఏ ఆసక్తి? ప్రార్థనాసక్తి. ప్రార్థించే విషయంలో ఏం కలిగి ఉండాలంట? మొట్టమొదటిగా దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి అవసరం. రెండోది ప్రార్థనను గూర్చిన ఆసక్తి అవసరం. ప్రార్థన గూర్చిన ఆసక్తి. నేను ఒక విషయం చెప్పున్నా, బైబిల్లో ఎక్కువగా ప్రార్థన చేసినటువంటి వారందరిలో యవనస్తులే ఉన్నారు. అంటే యవనస్తులు అంటే మన మాదిరి 10th అయిపోయిన తర్వాత నుంచి డిగ్రీ బీటెక్ జాబ్ కొట్టేంత వరకు ఇది యవనస్తులు అని మనం అనుకుంటాం కొంతమంది. అది కాదు. ఆ దినాల్లో యవనస్తులు అని అంటే 70+, 70 బిలో 70 అట్లుండేవాళ్ళు. 70 సంవత్సరాలు యవన కాలం. ఆ దినాల్లో దేవుడు అట్లుంచాడు వాళ్ళకి యవన వయసు. అర్థమైందా? మనకి ఇప్పుడు 70 అంటే బెలూన్లో గాలిపోతే ఎట్టుంటుంది, యూజ్లెస్. అట్లా అన్నమాట. ఇక మనకి లైఫ్ టైం అయిపోయింది అది. ఇప్పుడు ఈ ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. అతడు వర్షింపకుండానట్లు చూడండి, ఆయన ప్రార్థన చేశాడు. దేని విషయంలో ప్రార్థన చేశాడు అనేది కూడా రాశాడు. ఈ మన వంటి స్వభావం కలిగిన ఈ ఏలియా వర్షం పడకూడదని ప్రార్థన చేస్తే పడకుండా ఆగిపోయిందంట. అది తనకున్నటువంటి ఆసక్తి ప్రార్థన విషయంలో. అర్థమైందా? అంటే ఇప్పుడు మనం చేసే ప్రార్థన మన వర్షము పడకూడదు అనేది ఆకాశం నుంచి పడేది వర్షము. ఆయన చేసే ప్రార్థన ఆకాశం నుంచి వర్షం పడకూడదు, వర్షం కురియాలి అని చేస్తున్నాడు. అది మామూలుగా దానికి సంబంధించింది కాదు, భూమి ఆకాశం బయట వెదర్ అనుకుందాం. ఇప్పుడు ఆ ప్రార్థనే దేవుడు వినగలిగితే మనం ఆకాశం నుంచి వర్షం ఊడిపడాలి, లేకపోతే అది రావాలి ఇది రావాలి, ఉన్న పలంగా పైనుంచి ఎవడో హెలికాప్టర్ నుంచి బంగారం నా మీదనే వేయాలి, లేదా దారిలో పోతుంటే ఒక డబ్బులు కట్ట నాకే కనబడాలి, ఇంకెవ్వరికి ఎవరెవరికో కొంతమంది మామూలుగా మీరు అనుకోలేదా అట్లా? అప్పుడప్పుడు న్యూస్లో వస్తూ ఉంటుంది, దారిలో పోతుంటే ఒక చెట్టుతో దగ్గర చెత్తలో పడి ఉన్న డబ్బుల మూట. విన్నారా ఎప్పుడైనా ఇలాంటి వార్తలు? అవి విన్న తర్వాత అనుకోలేదా మీరు, ఇదేదో నాకైనా కనపడితే బాగుండు కదరా నాయన, అది ఎవరికో కనపడ్డదని అనుకోలే? ఇవి తనకున్న ఆసక్తి అలా. మనము కనీసం మన మీద కూడా మనకు ఆసక్తి ఉన్నదు దైవికంగా. అరే ఎగ్జామ్కి వెళ్తున్నా ప్రార్థన చేసుకోరా, రైట్. అది ఒకవేళ మనకు బాగా టఫ్ ఉన్న సబ్జెక్ట్ అనుకో, ఏదో కెమిస్ట్రీ లాంటిదో అట్లాంటివి అనుకో, ఏం చేస్తాం? కొంచెం డీప్గా అంటే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మామూలుగా ప్రార్థన చేయాలంటే నిలబడి ప్రార్థన చేస్తాం. రాని సబ్జెక్ట్ అనుకో కొంచెం మోకరించి ప్రభా ప్లీజ్ ప్రభా అనగానే వచ్చేస్తుందా? సరే, అట్లాంటి ప్రార్థన అయినా
ఆ ప్రార్థనైనా దేవుడు వింటాడా అని అంటే లాస్ట్కి రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ రాకముందు ఎట్లా రాసినవారు ఎగ్జామ్ అంటే ఓ చించేసిన. ఏం చించావు? చించావు కాబట్టి 0 వచ్చింది. అర్థమైందా? ఎగ్జామ్ చించేసావు కాబట్టి పేపరు రిజల్ట్ వచ్చేసరికి 0 వచ్చేసింది. అర్థమైందా? కాబట్టి మనము ప్రార్థన విషయంలో ఆసక్తితో ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా దేవుని సన్నిధిలో కూర్చోవాలి. నేనైతే యవనస్తుడిగా ఉన్నప్పుడు కొంతమంది యవనస్తులను కలిసి, ఇప్పటికి ఉన్నారు వాళ్ళు, కొంతమంది యవనస్తులను కలిసి 5, 4, 5 అట్లా కలిసి కొండ ఎక్కేది. మేము కొండ ప్రాంతానికి వెళ్ళేది. మార్నింగ్ 9 కల్లా కొండ మీదకి ఎక్కేవాళ్ళం. ఏమి తినకుండా వాటర్ బాటిల్ తీసుకొని పోయేది. వెళ్ళి సాయంత్రం 5 గంటల వరకు ఆ కొండ మీద ప్రార్థన చేసేది. మళ్ళీ మనకేందంటే ప్రార్థన అనగానే నలుగురు గూడుకున్న ఒకే చోట ఉన్నామంటే ఎక్కలేని ఆసక్తి, ఏడుపు కూడా వస్తుంది మనకి. అర్థమైందా? ఎందుకో తెలియదు. నలుగురు అంటే ఆత్మీయంగా ఉన్నామంటే ఎక్కలేని ఉజ్జీవం. అసలు స్వార్థకి పత్రిక పంచాలి ఈరోజు. అది అందరిలో కాదు, ఒంటరిగా ఉన్నప్పుడు కలుగుతుంది. చూసినావా? అది నిజమైనటువంటిది. నలుగురు 4 చెట్లు 4 దిక్కులకి వెళ్ళిపోయేది. ప్రార్థన చేసుకొని వచ్చేది. అట్లా 4 పోయి 5 అయింది, 5 పోయి 10 మంది అయింది, 10 పోయి 30 మంది అయింది, 30 మంది లాస్ట్గా 30 మంది యవనస్తులం. ప్రాంతం కూడా చెప్తా నేను. వికారాబాద్ జిల్లా మీనపల్లి ప్రాంతంలో మందిరానికి ఎదురుగా ఒక కొండ ఉండేది. అర్థమైందా? నేను చెప్తున్నా ఇప్పుడు, ప్రభు నామమున బట్టి చెప్తున్నా. ఆ దినము ఆ ప్రార్థనలో ఏకీవించిన ప్రతి ఒక్కరు గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఇప్పుడు మీరు వికారాబాద్ పోయింది, అందరూ టీచర్ అయ్యారు, పోలీస్ ఆఫీసర్స్ అయ్యారు. అర్థమైందా? గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యారు. ఇప్పుడు ప్రభు చిత్తమైతే మీకు వారిని పరిచయం కూడా చేస్తా. ఎప్పుడైనా దగ్గరకు వచ్చాము కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక పలానా వ్యక్తి మేమందరం కలిసి కొండ ప్రార్థన చేసిన వాళ్ళం అని చూపెడతాం మీకు. ఇప్పుడు ఆయన ఎంప్లాయ్. అంటే నేను చెప్తున్నా, ప్రార్థన విషయంలో నువ్వు ఆసక్తితో ఉంటే నీ లైఫ్లో దైవికంగా నువ్వు కట్టుకుంటావు దాన్ని. దేవుని యొక్క గొప్ప కార్యాన్ని చూస్తావు. అర్థమైందా? దేవుని యొక్క గొప్ప కార్యాల్ని మనము. ఫినెయాసు ఎలాంటి వాడు అని అంటే తన దేవుని విషయమందు ఆసక్తి కలిగినటువంటి వాడు. చివరికి ఒక ఆసక్తి గురించి చెప్తా. ఈ సబ్జెక్ట్ ఇక్కడికి ఆగిపోయిందని అనుకోమాకండి. మళ్ళీ వచ్చే యూత్ మీటింగ్లో దీనిని కంటిన్యూ చేద్దాం. ఓకేనా? 3వ విషయాన్ని చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. అతన్ని ఆనుకొని ఆ గోడ మలుపు నుండి ప్రధాన యాజకుడైన ఎలియాషీబు ఇంటి ద్వారం వరకున్న మరి యొక్క భాగమును జబ్బాయి కుమారుడైన బారాకు ఆసక్తితో బాగు చేసెను. ఏం బాగు చేశాడు? దేవుని ఇంటిని ఏం చేశాడంట? ఆసక్తితో బాగు చేశాడు. ఈ 3వ అధ్యాయం అంతా కూడా ఎలా ఉంటుంది అని అంటే అతన్ని ఆనుకొని అనేటువంటి పదం ఉంది. సరే, చిన్న టెస్ట్ మీకు. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయములో అతన్ని ఆనుకొని అనే పదము ఎన్నిసార్లు రాసి ఉంది అనేది నెక్స్ట్ యూత్ మీటింగ్లో మీరు నాకు గుర్తు చేయాలా, చెప్పాలి ఆన్సర్ కూడా.
అర్థమైందా? 3వ అధ్యాయంలో ఆనుకొని లేదా అతన్ని ఆనుకొని, ఆ పదము ఎన్నిసార్లు ఇప్పుడే లెక్క పెట్టక మాకండి. ఇప్పుడు మొదలు పెడితే వాక్యం అర్థం కాదు మీకు. మొదలు పెట్టారే, దాదాపు 5, 6, 7 అని వచ్చారు కదా, లెక్క పెట్టుకుంటా. ఆ? ఇప్పుడు లెక్క పెట్టమాకండి. తెలుగు బైబిల్ ప్రకారము అందరూ చూడండి. నెక్స్ట్ యూత్ మీటింగ్కి వచ్చినప్పుడు తెలుగు బైబిల్ ప్రకారము అతన్ని ఆనుకొని అనేటువంటి పదం ఎన్నిసార్లు బాగు చేసిన ఏంటంటే దేవుని మందిరమును బాగు చేసే విషయంలో అతనికి ఏముందంట? ఆసక్తి కలిగినటువంటి వ్యక్తి. ఎవరు ఈ వ్యక్తి? పేరేంది? బారూకు. బారూక్ అనేటువంటి వ్యక్తికి దేవుని మందిరమును బాగు చేయటం విషయంలో ఆసక్తి ఉందంట. బాగు చేయటము అని అంటే, ఇప్పుడు నేను ఒక మాట అంటే బయట కాదు, ఇక్కడుంది బయట. దేవుని మందిరము అనేది భౌతికంగా కాకుండా ఆత్మీయమైనటువంటి విధానములో, స్పిరిచువల్ లైఫ్లో ఒక ఎగ్జాంపుల్. దేవుని మందిరం అంటే ఏంటి? సరే, నేను వాటర్ని స్పిరిచువల్గా దేంతో పోలుస్తారు? వాటర్ నూనె కాదు, నూనె ఆత్మ. వాటర్ని దేవుని వాక్యముతో పోలుస్తా కదా. అట్లా ఇప్పుడు మందిరమును ఆత్మీయంగా దేంతో పోలుస్తాం? మీ దేహమే దేవుని ఆలయం. ఈ బారూక్ అనే వ్యక్తి దేవుని ఆలయమును ఏం చేశాడు? బాగు చేశాడు, బాగానే ఉంది. ఆసక్తితో బాగు చేశాడు. బాగు చేయటం అంటే మామూలుగా మేస్త్రీలు వచ్చి కూడా చేస్తారు. వాళ్ళు ఎట్లా చేస్తాడు? ఐదు అయిందంటే 5 తర్వాత ఇక పని చేయరు, కాళ్ళు చేతులు ఆడవు వాళ్ళకి. ఇంకా పని చేసే వాళ్ళకి ఏమి ఇస్తాం? జీతం ఇస్తాం, అది వేరే సంగతి. అర్థమైందా? మన దేహము దేవుని ఆలయం కాబట్టి, ఇప్పుడు మన దేహం అనే దేవుని ఆలయమును మనము ఆసక్తితో ఏం చేసుకోవాలా? బాగు చేసుకోవాలా. మన దేహం అనే దేవుని మందిరాన్ని మనం ఆసక్తితో బాగు చేస్తే, మందిరము బాగైపోయిన తర్వాత ఆ మందిరం అనే ఈ దేహంలోనికి ఎవరు వస్తారు? దేవుడు వస్తాడు. ఆయన వచ్చి నివాసం ఉంటాడు. అర్థమైందా? ఆయన వచ్చి మనతో నివాసం ఉంటాడు. మన దేహం అనే దేవుని మందిరము, మనము దాన్ని బాగు చేసుకోకపోతే ఎవరున్నారు మనలో? దేవుడు ఉండడు. మన దేహం అనే దేవుని మందిరం మనం బాగు చేసుకోకపోతే దేవుడు ఉండడు. దేవుడు లేకుండా మనం ఉంటే, దేవుని ప్రజలము, దేవుని బిడ్డను, దేవుని వాక్యమని దేవునికి ప్రార్థన చేసి అన్నీ చేస్తాం. అన్నీ చేసి దేవుడే లేకపోతే, నేను కొన్ని సందర్భాలు ఉంటా. ఏమని అంటానంటే, అసలు రక్షణ లేనివాడు సువార్తకు వచ్చి పత్రిక ఇచ్చినట్టుంటుంది వేరే వాడికి. వీడికి రక్షణ ఉండదు. పత్రిక ఇచ్చేటోడికి రోడ్డు మీద నిలబడతాడు, బండి మీద పోయేటోళ్ళందరినీ వాడు పోతా ఉంటేనే ఇస్తాడు. వాడు జారి పడితే ఏంది? కొని ఇచ్చేటోడు వాడికి ఏమన్నా రక్షణ ఉందా? వాడు అసలు సత్య మందిరంలో పనిచేయడు, పనిచేసేటోళ్ళని చేయనీయడు, వచ్చేటోడిని రానియడు, ఉన్నోడిని ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. ఒక మర్యాద ఇవ్వడు, ఒక మాట విలువయ్యడు, ఏం చేయడు. అలాంటి వాళ్ళని సువార్తకి తీసుకుపోయి పత్రికలు పంచరా అంటే, వాడు అలాంటి వాడు నిలబడి పత్రిక ఒకడు అన్నాడంట, పత్రిక పంచుకుంటూ పోయిందంట, ఒక ఇంటికి పోయిందంట. పోయి వాడెవడో, పత్రిక తీసుకొని నేను వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటే, ఇది తీసుకోకపోతే నీ బర్రెలన్నీ చచ్చిపోతాయి అన్నాడట. ఇంట్లో వాడు ఊరుకుంటాడా?
ఈ పత్రిక తీసుకుని నువ్వు చదవకపోతే నీ ఇంట్లో ఉన్న బర్రెలన్నీ చచ్చిపోతాయి అన్నాడంట. అంతటితో అయిపోతే బాగుండు. ఇంట్లో నుంచి ఒక ముసలి ఎవర్రా వచ్చిందని అంటే నీ ముసలి కూడా చచ్చిపోతా అన్నాడట. ఇంకేముంది, అలాంటి వాళ్ళని తీసుకెళ్తే ఎట్లా మనం? నేనంట మనలో దేవుడు ఉన్నాడు, ఈ వాక్యాన్ని పట్టుకొని మనం వెళ్తున్నప్పుడు ఈ వాక్యం మన లోపట ఉండాలి. ముందుగా వాక్యము మనలో ఉంటే మనలో ఎవరున్నట్లు? నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యము, నా హృదయంలో నీ వాక్యం ఉంది అని అంటే నాలో ఎవరున్నట్లు? దేవుడు ఉన్నట్లు. ఇప్పుడు ఫినెహాసులో ఎవరున్నారు? దేవుడే అతని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అతడు దేవుని విషయమందు ఆసక్తి కలవాడు. మనం ఆ రీతిగా ఉండాలి. దేవుడు నీ గురించి, నిన్ను గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఆమె దేవుని విషయమందు, నా ఇంటి విషయములోను, ప్రార్థన విషయములోను, తర్వాత దేవుని ఇంటిని, తన జీవితమును ఆత్మీయంగా కట్టుకునే విషయంలో ఆసక్తి కలిగినది. అతడు ఆసక్తి కలిగినటువంటి యవనస్తుడు బేతనియాలో అని మన గురించి దేవుని ప్రజలు సాక్ష్యం ఇచ్చేటువంటి వారిగా ఉండాలి. ఆ రీతిగా దేవుడు మనలను సిద్ధపరచును గాక. ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడవు దేవ, నమ్మకమైన తండ్రి, నీ పాదాలకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. పరిశుద్ధమైన దినం, సాయంత్రకాల సమయంలో ప్రభా యూత్ మీటింగ్లో యవన బిడ్డలతో మీరు మాట్లాడుతూ వచ్చిన లేఖనాలను బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవా, సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో ప్రభా నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తున్నది అన్న మాటను ప్రభా మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలు. ప్రభా, మరి యవన బిడ్డలను మీరు హెచ్చరిక చేస్తూ వచ్చినారు. నీవు ఎలా ఉన్నావు, ఎలాంటి ఆసక్తి కలిగి ఉన్నావని మీరు మాట్లాడుతూ వచ్చిన నీ ప్రేమకై వందనాలు. ఉదాహరణకు బాలుడైన సమయలు దేవుని ఇంటి విషయమైన చూపించిన ఆసక్తి ఎలా ఉన్నదో ఒకసారి గమనించుకోమని హెచ్చరిక చేస్తూ వచ్చినారు. ఫీనెహాసు చెడుతనాన్ని చూడలేక దేవుని ఇంటి విషయము, దేవుని ప్రజలకు నష్టం కలుగుతుంది అని ఫీనెహాసు మరి తండ్రి ఆ దుర్మార్గతను తీసివేయడానికి ఆయన చూపించిన ఆసక్తి, మరి ప్రభా మా జీవితాల్లో కూడా మేము చెడును దూరం చేసుకునేవారుగా ఉండటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ వస్తున్నాను. ఏలియా ప్రార్థనా జీవితంలో ఆసక్తి చూపించిన వాడుగా ఉంటున్నాడు. దేవా, ఏలియా లాంటి ప్రార్థనా జీవితం మా జీవితాల్లో ప్రభా మేము పొందుటకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ వస్తున్నాను. నెహెమ్యా గ్రంథంలో బారాకును చూపిస్తూ వచ్చినారు. నిజంగా పడిపోయిన ప్రాకార గోడంలో కట్టడానికి తన వంతు తను ఆసక్తి కలిగి బాగు చేసిన వాడుగా ఉంటున్నాడు. దేవా, ఆ రీతిగా ఒక్కొక్కరు వారి వారి కాలాల్లో వారికి అప్పగించిన పనిని నమ్మకంగా చేస్తూ వచ్చినారు. ఆసక్తి కలిగి దేవుని ఇంట్లో నమ్మకంగా చేస్తూ వచ్చినారు. సమూయేలు కాలంలో సమూయేలు ప్రార్థనా జీవితంలో దేవునింటి విషయంలో ఆసక్తి కలిగి ఉన్నాడు. ఏలియా ప్రార్థనా జీవితంలో ఆసక్తి కలిగి ఉన్నాడు. బారాకు దేవునింటి విషయంలో ప్రాకారంలో పడిపోయినప్పుడు వాటి కట్టుడి విషయంలో ఆసక్తి కలిగి ఉన్నాడు. ఫీనెహాసు చెడుతనం విషయమై దాని దుర్మార్గతను తీసివేయడానికి ఆసక్తి చూపినవాడుగా ఉంటాడు. చైతన్య మందిరంలో ఉన్న మేము కూడా ఆ రీతిగా ఉండాలని మీరు కోరుతూ మాతో మాట్లాడినందుకు వందనాలు, కృతజ్ఞత చెల్లిస్తున్నాం. యవన బిడ్డల్లో ఈ ఆత్మీయమైన కార్యం వారిలో దేవా మీరు వారితో మాట్లాడినారు. నేను దేవునింటి విషయమైన ఆసక్తి నేను ఎలా చూపిస్తున్నాను, నా దేవునింటిలో ఏదైనా
నిజంగా ఇంతకుముందు మాట్లాడిన రీతిగా ఏదైనా చెడుది కనిపించినప్పుడు దాన్ని అక్కడి నుంచి తీసేయాలే అనే యవన బిడ్డలకు ఆలోచన కలిగేటట్టు, దేవునింటి శుభ్రం చేసినప్పుడు నా హృదయం కూడా శుభ్రంగా ఉంటుంది అనే ఆలోచన కలిగిన బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. నీ ఇంటికి వచ్చినప్పుడు నిండు మనసుతో ఆసక్తి కలిగి దేవుని ఇంట్లో పని చేయుటకు నీ బిడ్డలకు ఆ యొక్క దేవ సహాయం చేయమని ప్రార్థిస్తూ, ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని జీవిస్తున్నారో వారి జీవితాల్లో గొప్ప కార్యం చేస్తారని నమ్ముతూ మా జీవితంలో గొప్ప కార్యం చేయుటకు కూడా మాకు సహాయం చేయమని, ఎవరైతే ఈ వాక్యం వింటూ వచ్చినారో మరి ప్రభా వారి హృదయంలో ఈ వాక్యంను చేర్చుకొని మీకు ఇష్టంగా జీవించినట్లు సహాయం చేయమని మాకు ఇచ్చిన ఈ యొక్క ఆత్మీయ ఆహారాన్ని బట్టి స్తుతిస్తూ ప్రియా ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడయును గాక. ఆమెన్.